హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. మేమైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. ఇగో కోడిపుంజుని అయితే పట్టాము. కోడిపుంజుని అయితే వస్తున్నాం. మా బావ అయితే దీని వెనకైతే స్టోరీ ఉంది ఫ్రెండ్స్. ఇగో దీన్ని పట్టుకోవడానికి అయితే నలుగురు అయితే దాని వెనక ఊరికేరు ఇంటి చుట్టూ అయితే తిప్పింది ఫ్రెండ్స్. ఇక్కడైతే కోస్తారు, కోసేసి అయితే ఇక్కడైతే కాపుతారు నాటుకోడి. నాటుకోడి అంటే వాళ్ళకి ఇష్టం ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. ఇక్కడైతే చిన్న గ్యాస్ మీద అయితే కాపుతాడు మా బావ అయితే. చూడండి, ఇట్లా కాపితే ఈకలు ఇట్లా ఏమి ఉండకుండా కాపుకోవాలి ఫ్రెండ్స్. లేకపోతే ఉన్నట్టయితే మోషన్స్ అయితే కంపల్సరీ ఫ్రెండ్స్. బాత్రూంలోకి ఇంట్లోకి రావడమే, ఇక ఏం లేదు. ఇక్కడ తలకాయ అయితే కాపుతుండు మా బావ అయితే. పసుపు అయితే వేసి రుద్ది కడగాలి. మా బావ అయితే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ కోని కోయడం అయితే ఆయనకి తినాలనిపించిందంట. అందుకే మా ఇంటి దగ్గర అయితే కోళ్ళు ఉంటాయి, నాటుకోళ్ళు అయితే. అందుకే ఇక్కడికి అయితే వచ్చాము మేమైతే. ఓకేనా, ఇక్కడైతే మా బావ అయితే కోడిని అయితే కొడుతాడు. ఇక్కడైతే మా బావ అయితే వస్తుండు ఫ్రెండ్స్. కోడిని అయితే కోసేసి కొట్టిండు. కొట్టాక ఇక నేనైతే ఇంట్లోకి వెళ్ళేసి అయితే ఎల్లిపాయలు అయితే దంచుతుంది ఫ్రెండ్స్. ఎల్లిపాయలు పొట్టు తీసి అల్లం ఎల్లిపాయ దంచుతుంది. ఎందుకంటే ఫ్రెష్గా వేస్తే బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఎల్లిపాయలు అయితే. అందుకే దంచుతున్నా. మా డాడీ అంటాడుగా, నీకు దంచి వస్తలేతే అని అయితే తీసుకుండు. మా డాడీ అయితే దంచుతుండు ఫ్రెండ్స్. ఇక్కడైతే మా సుక్క ముక్కు ఉండాలి కదా ఫ్రెండ్స్, అందుకే మా డాడీ అయితే పక్కన పెట్టుకుండు ఫ్రెండ్స్. ఇక్కడైతే కూర అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్. నాటుకోడి కర్రీ అయితే ఉడుకుతుంది. పక్కన అయితే రైస్ అయితే పెట్టాము. ఇక్కడైతే కారం వేసి వాటర్ అయితే పోసేసినాం ఫ్రెండ్స్. పులుసు కదా, పూరీలకైతే పులుసు బాగుంటుంది కదా, అందుకే పులుసు అయితే పెట్టాము, నాటుకోడి పులుసు. ఇక్కడైతే కలగట్టేసి కొన్ని అయితే వాటర్ అయితే పోసాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్.